మీరు మంచి వారు కనుక మేము ఈ దినమున బ్రతికున్నాము ప్రభా. అయ్యా మా నీతి మురికి గుడ్డల వలె ఉన్నది కానీ ప్రభా, యెహోవా రాఫా ఆయన మనల్ని బాగు చేయవాడు. యెహోవా షమ్మా ఆయన మనతో ఉన్నవాడు. ఆయన యెహోవా ఈరేగా మన జీవితంలో ప్రతి అక్కరను తీర్చగల దేవుడు. ఆయన పక్షిరాజు వలె ఆయన రెక్కలపై మనల్ని మోస్తూ అని నడిపిస్తున్న దేవుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిడేచరిగా ప్రభా మా ప్రతి క్షణము మా ప్రార్థనలు ఆలకించి మాకు సహాయం చేసిన దేవుడుగా నీవు ఉన్నావు కదా ప్రభా. ఈ దినమున మేము సత్యం ఎక్కడ ఉండడానికి ప్రభా అయ్యా అతని మా భక్తి కారణం కాదయ్యా, మా క్రియల కారణము కాదు ప్రభా. నువ్వు గొప్ప దేవుడవు కనుక, నువ్వు మంచి దేవుడవు కనుక ప్రభా. రాజా నీకు స్తోత్రాలు, రాజా నీకు వందనాలయ్యా. మంచి దేవుడా నీకు స్తోత్రములు ప్రభా. ఎలోహిం నీకు స్తోత్రములు. చెప్పాల మౌనం ఉండదు. మీరు దేవుడు మీ జీవితంలో చేసిన మేలు తలపోస్తున్నాం. థ్యాంక్స్ లార్డ్ అని చెప్తామా. నీకు ఇచ్చిన ఆశకై, ఆరోగ్యంకై, ఉద్యోగంకై, నీ చుట్టూ నా చుట్టూ వేయబడిన కంచెకై. ఇవాళ ఎంతో మంది ఈ లోకంలో ఈ దినం లేని వారు ఉన్నారు. ఈ లోకంలో ఎంతో మంది లేరు భూగర్భంలో దాచబడ్డారు. ఎన్నో రోగాలు, ఎన్నో రకాల భయంకరమైన పరిస్థితులు, ఎంతో మంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కానీ నువ్వు నేను మాత్రం సంతోషంగా దేవుని సన్నిధిలో ఉన్నాను. నువ్వు నేను ఆనందంగా దేవుని ఆరాధించగలుగుతున్నాను. నానా అని పిలవగల కృపను మనకి ఇచ్చాడు. డాడీ అని చెప్పి పిలవగల అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మనకి ఏ అర్హత యోగ్యత లేదు. ఆయన మంచి దేవుడు, మనకన్నిటిని నాట్యంగా మార్చగల దేవుడు. ఆయన అన్ని నామముల కన్నా పరిణామం కలిగిన వాడైనా, ఆయన ఏదైనా చేయగల సమర్థుడైనా. ఓ మోషే నాకు అసాధ్యమని ఏదైనా కలదా, ఓ అబ్రాహాం నాకు అసాధ్యమని ఏదైనా కలదా. ఆయన బాహుబలం వినడం తక్కువైనదా అని అంటాడు. ఆయన బలశూరుడు, ఆయన మృత్యుంజయుడు, ఆయన ఖేడమైన వాడు, ఆయన మృతులను సజీవులను మృతులుగా మార్చగలవాడు. ఆయన శూన్యంలో భూమిని వారాలు తీసినవాడు, ఆయన నక్షత్రములకు పేర్లను పెట్టినవాడు, ఆయన మహావీరుడు, ఆయన విజయశీలుడు, ఆయన మృత్యుంజయుడు, మరణపు ముళ్ళను విరిచినవాడు, సాధారణతలను చిన్నగా దొక్కిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు. అన్ని నామముల కన్నా పై నామము కలిగి యువ ప్రభా తల్లి ప్రభా అయ్యా తల్లి ప్రభా సమస్తమునకు పైన అధికారము కలిగి సమస్తము శాసించగల సమర్థుడా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా. మా తండ్రి నిన్ను గణపరుస్తున్నాం, మా శక్తి కలిగిన దేవాన్ని గణపరుస్తున్నాం. నీ నామాన్ని కొనియాడుతున్నాం, నేను పూజిస్తున్నాం రాజా, నేను వెంబడిస్తున్నాం రాజా. మా పాపం నుంచి విముక్తి చేయగల దేవుడవు, శరీర వ్యాధులని బాగు చేయగలవాడవు అయ్యా తల్లి ప్రభా. సమస్త బాధలను తొలగించగలవాడవు, శత్రు సమూహాలను విజయం ఇవ్వగలవాడవు రాజా. నీకు వందనాలయ్యా, నిన్ను స్తుతిస్తున్నాం ఈ సమయంలో, మీ నామాన్ని గణపరుస్తున్నాం రాజా. We love you Father, నీకు వందనాలు, నిన్ను ఆరాధిస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరం కూడా నాతో కలిసి పాడదామా, ఆరాధన చేద్దాం. అన్ని నామములకు నపై నామం కలిగిన దేవుణ్ణి ఈ స్థలంలో బలముగా ఆరాధన చేద్దాం. ఆరాధించు వారు మాత్రమే యెహోవా నుంచి బలము పొందుకుంటారు. ఆరాధించు వారు మాత్రమే వాళ్ళు విజయ వీరులుగా, విజయ శూరులుగా వాళ్ళు బ్రతకగలుగుతారు. ఆరాధించు వారికి ఏది అసాధ్యమైనది లోకంలో ఉండదు. ఆరాధన జీవితాల్లో పరిస్థితులను మారుస్తుంది. ఆరాధన చేద్దాం బలముగా దేవాకి దేవుని. యేసు నామములో జయం జయము, సాతాను శక్తులు పాడదామందరం కూడా. జయం జయము యేసు నామము, జయం జయము సాతాను శక్తులు. జయం జయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా. అందరూ చెప్పాలి మాట హల్లెలూయా ఆమేన్.
మారుస్తుంది. ఆ నామమే మన జీవితంలో విజయం ఇస్తుంది. ఆ నామమే మన జీవితాలను మన నాట్యకరమైన జీవితాలుగా మారుస్తుంది. ఆ నామమే మన అవమానమును రెట్టింపు ఘనతలుగా మార్చేది. ఆ నామమే మనల్ని విశేషకరాలపై నిలబెట్టినాము. దేవా, నిన్ను నమ్ముకున్నప్పుడు మమ్మల్ని సిగ్గుపడనివ్వలేదు. దేవా, నిన్ను ఆశ్రయించినప్పుడు మమ్మల్ని ఓడిపోనివ్వలేదు. ప్రభా, నేను సరిగ్గా నిన్ను ఆరాధిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను. రాజా, నిన్ను ప్రేమిస్తున్నాము. ప్రభా, నువ్వు నాతో ఉంటే ఈ లోకంలో నా దిగులు కూడా భయపడుతుంది. ప్రభా, నువ్వు నాతో ఉంటే నా కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఏ స్థితి ఏదేమైనా, పరిస్థితులు మార్చబడిన ఏదేమైనా ప్రభా, నువ్వు నాతో ఉంటే నా దిగులు నేను భయపడను. ప్రభా, పాడదామా? నా కన్నీరంతా నాట్యమాయను, కష్టాలన్నీ మాయమైపోయిను. నా యేసుని సన్నిధిలో, నా రాజుని సముఖంలో దేవా నిన్ను మేము ఆరాధిస్తున్నామని చెప్తామని
కన్నీరంత నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను. నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో విశ్వాసంతో ఈ మాటలు చెబుదాము. నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో ఆరాధన 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 కన్నీరంత నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను. నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో
పాపి, ఒకవేళ నువ్వు కన్నీటితో ఉంటే ఈ సమయం నువ్వు నాతో కలిసి చెప్పగలిగితే నా కన్నీరంతా నాట్యమైపోతుంది. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో నేను చేరున్నానయ్యా. నిత్యముగా నా కన్నీరు నాట్యంగా మార్చబోతున్నామని ఒక విశ్వాసముతో ఆయన ఏదైనా చేయగల సమర్థులని ఆయన బాహుబలం వైపు మనం అడుగేస్తూ ఆయన బాహుబలాన్ని మనం చూస్తూ ఈ పాట పలుకుతుండగా మన జీవితంలో నిత్యమైన మన కన్నీరు నాట్యంగా మార్చును కాక. అందరం ప్రార్థన చెప్పుదాం. ఏమంటాం? కన్నీరంతా నాట్యమాయేను, కష్టాలన్నీ మాయమాయేను, నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో నా యేసుని సన్నిధిలో నా రాజుని సముఖములో. ఆరాధన చెప్దాం. అందరికి ఆయనకు ఆరాధిద్దాం. ఒక మాట ఆరాధన ఆరాధన థ్యాంక్ యూ దేవా. నిశ్చయముగా మా స్తుతులపై విరాసంగారని మా మనసారా నిన్ను స్తుతించే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. దినంలో మేమందరం కూడా సంతోషంగా నిన్ను ఆరాధించి నిన్ను గణపరిచి నీ యందు మేము హర్షించి ఉత్సాహధ్వని చేసి నీ రెక్కల చాటున శరణు చేసే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు. ఈ సమయంలో మమ్మల్ని సచులకులు నిలిపి మనసారా నోరాల నీ నామాన్ని పలికి నేను స్తుతించే అవకాశం మాకు అనుగ్రహించి నీ సన్నిధిలో నీ జీవపు మాటలు వినడానికి మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రాలు. నిశ్చయంగా నీ చిత్తంలోని ప్రణాళికలో మేమందరం కూడా ఉన్నామని నమ్ముతూ ఇంతవరకు నేను ఆరాధించే భాగ్యం ఇచ్చి తండ్రి మా మధ్యలో మా స్తుతులపై మీరు ఆశీర్వదించారని మా ఆరాధనను మీరు స్వీకరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే ఆలోచిస్తూ నా జోడు నేసనామంలో స్తుతి ఆరాధన ప్రార్థన పెట్టుకుని సమర్పిస్తున్నాం.